ఇస్లాంలో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రకృతి ప్రకోపానికి సౌదీ అరేబియా చిగురుటాకులా వణికిపోతుంది. ఎడారి దేశంగా పేరున్న సౌదీలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలు, ఊహించని వరదలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో రోడ్లు, నదులను తలపిస్తుంటే కార్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు భీతావహాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పెను వరదకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్లు కురిసిన వర్షంలో ఎడారి ఇసుక తెన్నెలపై నీరు పరవళ్లు తొక్కింది. వర్షం తీవ్రత ఎంతలా ఉందంటే ప్రధాన రహదారులన్నీ జలమయమై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వరద దాటికి ఇళ్ళు, వాణిజ్య సముదాయాల్లోకి నీరు భారీగా చేరింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇంతటి స్థాయిలో వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. పరుగు తీస్తున్న జల ప్రవాహంలో కార్లు కొట్టుకుపోతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకుపోవడంతో వాటిని బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి సహాయక చర్యలను వేగవంతం చేసింది. సివిల్ డిఫెన్స్ దళాలు రంగంలోకి దిగి వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. వర్షం కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడమే కాకుండా విమాన రాకపోకల్లో కూడా భారీ మార్పులు చేశారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రకృతి సృష్టించిన విపత్తు అని, ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టంపై ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేస్తుంది. పర్యాటకులు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సౌదీ హోంశాఖ కోరింది. సౌదీ అరేబియా చరిత్రలో ఇటువంటి అకాల వరదలు అరుదుగా సంభవిస్తుంటాయి. కానీ ఇప్పుడు సంభవించిన విపత్తు ప్రజల్లో భయాందోళనను నింపింది. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.